హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పావు కప్పు రాగి పిండి, పావు కప్పు జొన్న పిండితోటి చాలా చాలా రుచిగా, హెల్తీగా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక పల్లీ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా ఉందో, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీ దోశని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి పావు కప్పు రాగి పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పావు కప్పు జొన్న పిండిని వేసుకోండి. ఈ జొన్న పిండిని కూడా నేను ప్యాకెట్స్లో దొరికితే వేసుకున్నాను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి కాదు. మీకు ప్యాకెట్స్ లో దొరికే బియ్యం పిండిని వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం చూడండి, తెల్ల రవ్వ, ఆ రవ్వని వేసుకోవాలన్నమాట. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒక 2 కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి. మీరు ఇవన్నీ కూడా అంటే బొంబాయి రవ్వ, రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ కూడా దేంతో అయితే కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళను పోసుకొని ఇవంతా కూడా బాగా ఉండలు లేకుండా కలిసే విధంగా విస్కర్తో కానీ లేదంటే గరిటతో కానీ కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 లేదా 2 పచ్చిమిర్చీల ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని, ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఇందులోకి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసుకోవచ్చు, అలాగే దంచిన మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది రవ్వ దోశ పిండిలాగా రావాలన్నమాట. కానీ ఇక్కడ చూసారు కదా, పిండి మనకి చాలా చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకుంటున్నాను నేను. చూసుకుంటూ వేసుకోండి, నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు. సో 1 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత కూడా నాకు ఇంకొంచెం పిండి చిక్కగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అందుకని ఇంకొక 1/2 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకుంటున్నాను నేను. ఇక్కడ టోటల్గా నేను ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకున్నాను, తర్వాత 1 కప్పు, ఇప్పుడు ఒక 1/2 కప్పు, టోటల్గా 3.5 కప్పుల నీళ్ళని వేసుకున్నాను అనమాట. చూసుకొని నీళ్ళని వేసుకొని పిండిని చూసారు కదా, ఇక్కడ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వ దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మనం ఆ విధంగా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి రవ్వ చక్కగా నానుతుంది. మనం ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీల్ని ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత రుచిగా వస్తుంది అనమాట. చూసారు కదా, పల్లీలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. నూనె వేడైన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా 3-4 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చి పైన తెల్ల తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. చూసారు కదా, కొత్తిమీర కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే పల్లీలు తీసుకున్న కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని, మనం చట్నీ పప్పు అంటాం కదా, ఆ పుట్నాల పప్పుని వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. జస్ట్ ఒకసారి అలా కలిపేశారంటే చక్కగా గ్రైండ్ అవుతాయి. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం
అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకుంటూ నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో నేనైతే ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. మీరు కావాలంటే నూనెని ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఇలా పోపు దినుసులను వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉంటుంది చట్నీ. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ టిఫిన్స్లోకైనా సరే ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ రెడీ చేసుకునే లోపు మనకి ఈ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి, నీళ్ళన్నీ కూడా ఇలా పైకి తేలిపోయి మనం వేసుకున్న పిండిలన్నీ కూడా ఈ విధంగా అడుక్కు వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. మీరు మరీ చిక్కగా అనిపించింది అనుకోండి ఈ పిండి, కొంచెం నీళ్ళను వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత చూడండి, ఒకసారి పిండిని ఇలా కలుపుకొని ఈ పై నుంచి ఒక గరిటె వరకు పిండిని వేసుకొని ఈ విధంగా పలచగా వేసుకోండి. మీకు ఏ సైజులో దోశ కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజులో దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఇలా పలచగా పోసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ దోశని కాల్చుకోవాలి. ఈ విధంగా దోశకు చుట్టుపక్కల దోశ మధ్యలో నూనెని వేసేసుకొని దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓపిక్గా కాల్చుకోండి. అప్పుడే మీకు దోశ చక్కగా వస్తుంది అనమాట. సో దోశ చూసారు కదా, ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూడండి, మంచి కలర్లో క్రిస్పీగా, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో. చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో మనం పెరుగు కానీ వంట సోడా కానీ ఏమీ యూజ్ చేయలేదు. అప్పటికప్పుడే ఎవరైనా సరే పిండిని కలిపేసుకొని దోశ వేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్ని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి చట్నీతో ఎంజాయ్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.